ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పేరును టీఆర్ఎస్ సర్కారు ప్రాణహిత కాళేశ్వరంగా మార్చడాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్ తప్పుపట్టింది. ప్రాణహిత చేవెళ్ల డిజైన్ మార్పు అంశంపై అఖిలపక్ష భేటీని ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వం మాట తప్పిందని కాంగ్రెస్ నేతలు కేఆర్ సురేష్ రెడ్డి, పొంగులేటి మండిపడ్డారు. ఈ ప్రాజెక్టు పరిధి నుంచి రంగారెడ్డి జిల్లాను తప్పించడం సరికాదని, ఇది జిల్లాల మధ్య వివాదాలకు దారితీస్తుందన్నారు. ఢిల్లీకి వెళ్లిన సీఎం కేసీఆర్ పోలవరం డిజైన్ మార్పు గురించి కేంద్రంతో ఎందుకు చర్చించలేదని పొంగులేటి ప్రశ్నించారు. ఖమ్మం జిల్లాను సీఎం కేసీఆర్ పూర్తిగా విస్మరించారని విమర్శించారు. ఈ చేవెళ్ల ప్రాణహిత ప్రాజెక్టుపై అనేకమైన అభిప్రాయాలు, అనేకమైన సూచనలు రావటం జరిగాయి. తెలంగాణ సాధించుకున్నాము సమగ్ర అభివృద్ధి కొరకు. మీరు ఇటువంటి జియోలు విడుదల చేయటం వలన ఒక జిల్లా ఇంకో జిల్లా మధ్యన వ్యత్యాసాలు పెంచే విధంగా, అభివృద్ధిలో ఒక జిల్లాకు ప్రాధాన్యత ఇస్తూ మరో జిల్లాలో ఉన్న అవకాశాల్ని తొలగించి మరి ప్రోత్సహించే ప్రయత్నం చేయలేని పరిస్థితుల్లో ఉంటే మరి ఆశించిన తెలంగాణకు భిన్నంగా ఉంటుందనే విషయాన్ని కూడా ప్రభుత్వం గమనించాలి. ప్రాణహిత చేవెళ్ళుంటే కాంగ్రెస్ అకౌంట్కి పోద్దని మీరు ఇప్పుడు ప్రాణహిత కాళేశ్వరం అనే పేరుతో ఇప్పుడు జియో రిలీజ్ చేస్తారు. మహారాష్ట్ర సీఎం కోపం వస్తుంది, బీజేపీ వాళ్ళకి ఇబ్బంది ఉంది అని చెప్పి అక్కడ సర్దుకుంటారా? ఇక్కడ పోలవరం మాట్లాడితే నరేంద్ర మోడీకి ఇబ్బంది, వెంకయ్య నాయుడికి ఇబ్బంది, చంద్రబాబు నాయుడికి ఇబ్బంది అని అమరావతి క్యాపిటల్ సిటీ దగ్గర పోయిన తర్వాత మీ యాటిట్యూడ్ మారిపోయింది. నువ్వు ఓటు ఫర్ నోటు మాట్లాడొద్దు, ఆయన ఏదైతే మరి ట్యాపింగ్ ఇష్యూ మాట్లాడొద్దు. ఇది ఎవరితో అండి? ఎవరి చెవులో పూలు పెడుతున్నారు? పోలవరం మీద ముంపు వలన ప్రమాదం ఏముందని ఆ పక్క ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిపి రీసర్వే ఎందుకు చేయరండి?